రుచిగా ఏదైనా తినాలనిపిస్తే తప్పకుండా ఈ మెంతెంకూర ఆకు కుడుములు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా బౌల్ తీసుకొని దాంట్లో బియ్యపిండి, ఉప్పు, ఓమ, జీలకర్ర వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకొని నీళ్లు పోసుకుంటూ అయితే ముద్ద చేసుకొని ఒక అరగంట పాటు అయితే దాన్ని పక్కన పెట్టేసుకోండి. అప్పుడే కుడుములు చాలా సాఫ్ట్గా రుచిగా అయితే వస్తాయి. నేను చూపించినట్టయితే కొంచెం కొంచెంగా తీసుకొని మీ ఇష్టం ఉన్న సైజులో అయితే కుడుములు చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వాటిని అయితే ఆవిరికైతే ఉడికించేసేసుకోవాలి. అలా ఉడికిన వాటిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని లేదా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర, కట్ చేసుకున్న అల్లం, నానబెట్టుకున్న పెసరపప్పు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని కాసేపు కలుపుకున్నాక కడిగి పెట్టుకున్న మెంతెంకూర ఆకు, కాస్త పసుపు వేసుకొని కలిపేసుకొని మనం ఆవిరికి ఉడికించుకున్న బియ్యపిండి కుడుములు అయితే వేసేసుకోవాలి. ఇందులో కాస్త సాల్ట్, ధనియాల పొడి వేసుకొని సిమ్లో అయితే మంచిగా ఫ్రై చేసేసుకుంటే మనకి వేడివేడిగా బియ్యపిండి మెంతెంకూర ఆకు వేసిన కుడుములు అయితే రెడీ అయిపోతాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.